నేను ఊర్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడు ఊర్లో చెప్పింది ఏ విధంగా అంటే ఎందుకు రావాల్సి వచ్చింది అంత దేశ సేవని ఒక ఆర్మీ జవాన్ అయి ఒక రాజకీయాలకి రావడం ఎందుకు జరిగింది? ప్రజాసేవే అందరూ పొలిటికల్‌లో రాజకీయాల్లో వచ్చినవారు ప్రతి ఏదైనా పదవి ఆశించి ఏం సాధిస్తామని అనుకుంటున్నారు? హాయ్ నమస్తే. నేను మీ హరీష్‌ను విజన్ టీవీ. ఈరోజు మనం ముఖ్య అతిథి కోసం ఒక జనగామ నియోజకవర్గం రైతు కోఆర్డినేటర్ దగ్గరికైతే వెళ్ళడం జరుగుతుంది. అతను దాదాపుగా చిన్న వయసులోనే ఒక ఆర్మీ అయ్యి అక్కడ ఒక దేశ సేవకు ఒక 5 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలకు రావడం జరిగింది. అది ఏ విధంగా ఎవరిని ఇన్‌స్పైర్ చేయడం జరిగింది, అదే విధంగా రాజకీయాల్లోకి ఎలా వచ్చాడనే పూర్తి వివరాలైతే మనం తెలుసుకుందాం. చలో పదండి. అన్న ఫామ్‌లో ఉన్నాడని తెలిసింది. ఎళ్లి మాట్లాడదాం మనం. హలో నరేష్ గారు. హరీష్ నమస్తే. బాగేనా? బాగున్నా హరీష్. అదే మీకోసమే వచ్చాను. ఏ విధంగా నడుస్తుంది పాలిటిక్స్ అండ్ లైఫు అని తెలుసుకుందామని వచ్చానండి. ముందునైతే మనం జంగిట్ నరేష్ గారి ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. పుట్టిందెక్కడ? పెరిగిందెక్కడ? ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ప్రజాసేవలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అని ముందుగాల అతని ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. నమస్కారం నరేష్ గారు. నమస్తే హరీష్ గారు. మీకు, మీ ఛానల్‌కి, మీ ఛానల్ యాజమాన్యానికి, మీ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మొదటగా మాది జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామం. నేను గత 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ కిసాన్ కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. ఇంతకుముందు గత 5 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని పరిస్థితులలో నాకు కాలేజ్ నుంచి కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆనాడున్న పున్నలక్ష్మి ఆధ్వర్యంలో కొందరి మండలిలో ఉన్న పెద్దల సహకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. గత ఎలక్షన్లలో కూడా అన్ని విధాలుగా మా గ్రామం నుంచి మంచి మెజార్టీ వచ్చే దిశగానే పనిచేసినాము. ఎంపీ ఎలక్షన్లలో 2-3 మండలాల విలేజ్ల కన్నా కూడా మా నారాయణపూర్ గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇవ్వడం కూడా ఎంపీ గారు కానీ, మా గౌరవనీయులు డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ, మా మండల పార్టీ అధ్యక్షులు కూడా అందరూ అభినందించడం కూడా జరిగింది. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటిదంటే నేను ఊర్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడు ఊర్లో చెప్పింది ఏ విధంగా అంటే అతి చిన్న వయసులోనే ఒక గ్రామం నారాయణపురం గ్రామం నుండి ఆర్మీ జవాన్గా దేశ సేవ కోసం వెళ్ళాడని చెప్పడం జరిగింది. అలాంటిది నీకు అంత ఇష్టమైన జాబ్ని వదిలిపెట్టి ఒక ప్రజాసేవ చేయడానికి అంటే అది దేశ సేవే, ఇది ప్రజల సేవే, ఏదైనా సేవే. బట్ ఎందుకు రావాల్సి వచ్చింది అంత దేశ సేవని ఒక ఆర్మీ జవాన్ అయి ఒక రాజకీయాలకి రావడం ఎందుకు జరిగింది? దీని ద్వారా మీరు ముందుకు ఏ విధంగా సాగుతున్నారు? మీకు దీని ఇన్స్పిరేషన్ ఎవరు? దీనికోసం ఎలాంటి మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు ఊర్లో కానీ ఇతర విషయాల్లో కానీ? హరీష్ గారు, మొదటగా నేను స్కూలు, ఇంటర్, డిగ్రీ, పీజీ యూనివర్సిటీలో చదువుతున్నప్పటి రోజులప్పటి నుంచి నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన. మొదటి నుంచి కూడా రాజకీయాల మీద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేసి విద్యార్థుల సమస్యల మీద ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం, అప్పుడే ఈ రాజకీయ లక్షణాలు అనేవి ఈ రాజకీయంలో పనిచేయాలి, ఒక ఏడుంటే ఆ సమస్యల మీద కొట్లాడాలనేది నాకు ముందు నుంచే అనూహ్యంగా సరే దేశానికి సేవ చేయాలి, మన వంతు పాత్ర మనం పోషించాలి అనే ఉద్దేశంతో మనం 2015లో ఆర్మీలో చేరడం జరిగింది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత 2019 వరకు కూడా ఆర్మీ 5 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్లో కానీ, కేరళలో, వివిధ దేశంలో నలుమూలలా పనిచేసిన తర్వాత మళ్ళీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 2019 పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవనీయులు అప్పుడు మన భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన టైంలో వాలంటరీ తీసుకొని వచ్చి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిరంతరాయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల సమస్యల పట్ల పోరాడడం జరుగుతుంది. ఇంకా పోరాడుతూనే ఉంటాం.
అసలు ముఖ్య ఆన్సర్ అయితే మాకు దొరకలేదు. ఎందుకంటే ఎవరిని ఎందుకు రావడం జరిగింది? ఎవరు ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం జరిగింది? ఇన్‌స్పిరేషన్ అంటే మొదటి నుంచి గూడా నా భావజాలం అట్లాంటిది. సమస్యల మీద గాని, ప్రజల తరపున ఉండాలే అనే ఉద్దేశం మీద నా భావజాలం, నా ఐడియాలజీ అట్లుంది గాబట్టి, ఖచ్చితంగా గూడా మనం దేశానికి సేవ చేసిన ఒక 5 సంవత్సరాలు చాలు. ఇక మిగతా లైఫ్ ప్రజలలో ఉండాలే. మనం ఒక, ఒక జాతి కోసం, ఒక వివక్ష లేని సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, అన్ని విధాలుగా మనకు పనిజేయడం అంటే ఇష్టం గాబట్టి, నాకున్న ఇష్టం మేరకు, నా భావజాలం మేరకు నేను రావడం జరిగింది. పొలిటికల్‌గా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఒక విజనరీ పొలిటికల్‌గా ఒక ఏదైనా ఉంటది గదా! ఒకరిని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటేనే మనకు అతని ద్వారా కొన్ని విషయాలు గాని, కొన్ని నేర్చుకోవడం గాని తెలుస్తుంది గదా! ఆ విధంగా ఎవరు తీసుకోవడం జరిగింది మీ లైఫ్‌లో పొలిటికల్‌గా? నేను ఈ గడిచిన 5 సంవత్సరాలు యాక్టివ్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మండలంలో, నియోజకవర్గంలో గూడా వివిధ స్థాయిలో గూడా నేను పోరాటాలు జేసిన. ప్రజా వ్యతిరేక విధానాలకు ఆనాడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఏ లైన్ తీసుకుంటే ఆ లైన్‌లో మనం కొట్లాడడం జరిగింది. పోరాటాలు చేయడం జరిగింది. కానీ నాకు ఇష్టమైన నాయకుడంటే అప్పుడు పోరాట దిశలో రేవంత్ రెడ్డి గారు గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని, కోమటిరెడ్డి బ్రదర్స్ గాని, మా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు గాని, మండలంలో ఇతరత్ర చాలామంది నాయకులు గూడా నేను ఇంప్రెషన్‌గా తీసుకున్న. వాళ్ళందరిని చూసే మనం ఈ పోరాటాల్లో మనం పటిష్టంగా తయారైనామని గూడా చెప్పుకోవచ్చు. ప్రజాసేవే అందరూ పొలిటికల్‌లో రాజకీయాల్లో వచ్చినవారు ప్రతి రాజకీయ నాయకుడు గూడా చెప్పేదే మీరు గూడా చెప్తున్నారు. కానీ పొలిటికల్‌గా వచ్చినంక ఎవరైతే ఊరికేనైతే రారు. అంటే ప్రజాసేవనే అనుకోవడం కానీ ఏ పదవి లేకుండా ఊరికే చేయడం ఎవరైతే ఉండదు. ముఖ్యంగా పొలిటికల్‌గా మీ ఎలాంటి లక్షణాలు మీరు ప్రోగ్రామ్స్ గాని తీసుకుంటున్నారు? మీ అసలు సిసలైన మీ గోల్ ఏంటి రాజకీయ పరంగా? చెప్పండి. అయితే ఏదన్నా పదవి ఆశించి చేస్తారనుకోవడం గూడా తప్పు. కొందరికి నాలాంటి వ్యక్తిత్వం ఎట్లా అంటే ఏదైనా సమస్య జరిగినప్పుడు స్పందించడం, ఒక కుటుంబానికి గాని, ఒక వర్గానికి గాని అన్యాయం జరిగినప్పుడు స్పందించడం, ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యల మీద నిరంతరం కృషి చేయడం, పోరాడడం ఇలాంటివే ఇష్టానుసారంగా చేస్తాను తప్ప, అది ఇష్టపడి మా వ్యక్తిత్వానికి అనుగుణంగా చేస్తాను తప్ప, ఏదో పదవి ఆశించి, ఇంకేదో ఆశించి కానీ, కానీ ఇప్పుడున్న సమాజం అయితే అలాంటిదే గదా! అది ప్రతి ఒక్కరికైతే తెలుసు. మీకు గూడా తెలిసే ఉంటది. బట్ ఎందుకు ఈ విధం పైన అడుగులేస్తున్నారు? పదవి లేకున్నా, ఏం లేకున్నా కేవలం 5 ఇయర్స్ నుంచెల్లి పొలిటికల్‌లో ఉండి ప్రజాసేవ చేస్తున్నారు. మీరు ముఖ్య లక్షణంగా ఏంటిది? ఏం సాధిస్తామని అనుకుంటున్నారు? యాస్ ఎ పొలిటికల్‌గా? అయితే మీరు అన్నట్టుగా మనం పని చేసుకుంటూ వెళ్తే ప్రజలకు మనం ఆకట్టుకున్నట్టయితే, ప్రజలు మనం ఉండాలని కోరుకున్నట్టయితే మనం పదవిలోకి వెళ్తాం. మనం పదవే కావాలనుకుని పరితపిస్తే అది వచ్చేది కాదు. మనం ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజలే మనల్ని గుర్తించి, ప్రజలే మనకు ఇచ్చే ఒక గౌరవం తప్పితే, పదవి కావాలని ఒక పదవినే గోల్‌గా పెట్టుకొని పనిచేస్తే అది ఎక్కడ కూడా సక్సెస్ కాదు. ప్రజల కోసం, ప్రజా జీవితంలో, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నట్టయితే ప్రజలే గుర్తించి మనకు పదవి లేకుండానే ఇంత చేస్తున్నాడు. పదవొస్తే ఇంకెంత చేస్తాడని ప్రజలనుకుంటే ప్రజలిచ్చే గౌరవం తప్ప, మనమేదో అనుకోని, ఇయాలనుకోని రేపటి నుంచి స్టార్ట్ చేసి, ఒక బిజినెస్ లాగా చేస్తే అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు ఈ రోజుల్లో ఉండవు గూడా. ఒకటి ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, మాకందరికి తెలిసిన విషయం ఏంటిదంటే, జంగిటి నరేష్ గారికి ఎవరైనా పొలిటికల్‌గా ఎదురొస్తే వాళ్ళను ఏ విధంగానైనా నచ్చజెప్పి మరోవైపు తిప్పుకుంటాడనే ఒక బాగా వైరల్ అయితే అవుతున్నది. దీని మీద మీ స్పందన? అయితే మన మనల్ని చెడుగా చూసిన వ్యక్తులు మనల్ని ఏ విధంగా అయినా డౌన్ జేయాలే, ఏ విధంగా అయినా పబ్లిక్‌లో పేరు లేకుండా చేయాలని ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. మనం ఏదో ఆశించి కాదు. నీదేదో నేను గుంజుకుంటలేను. ఈ విధంగా ఉండదు. ఏదైనా ఎవరికి అవకాశం వచ్చినా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే, దీవిస్తే వాళ్ళకి పదవులొస్తాయి. దాని ద్వారా మరింత సేవ చేసే అవకాశం ఉంటది తప్ప, ఒక వ్యక్తి పనిచేయడం వల్ల ఇంకో వ్యక్తికి ఇబ్బంది కలుగుతది, లాస్ అయితాం అనే దురుద్దేశం పెట్టుకోవద్దని వాళ్ళకి సవినయంగా చెప్తా. ఎవరైనా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళకి మనం కరెక్ట్ విషయాలు చెప్తాం. తద్వారా వాళ్ళు మారుతారు. మనకు సహకరిస్తారు. కాబట్టి అందరితో సహకరించుకుంటా ముందుకు పోతా తప్ప, ఎప్పుడు కూడా నేను వివాదాలకు చోటివ్వను. వివాదాలనేవే నాకు నచ్చవు.
అయితే పొలిటికల్‌గా యూతు మాత్రం రాజకీయాల్లో తక్కువుంటారు. ఎక్కువనైతే కనిపించరనుకుంటున్నా. అలాంటిది మీరు తక్కువ యుక్త వయసులోనే పొలిటికల్‌లోకి రావడం జరుగుతుంది. అంటే ఈ దీనిపైన ఏ విధంగా ముందుకు సాగే విధంగా ఎలా అంటే ఇంతకుముందు చూసినట్టయితే యువకులు మాత్రం ముందు అయితే ఎవ్వరు అయితే ముందుకైతే ఎవరు ఎళ్ళలేదు. అంటే లైక్ ఎనీ పెద్ద పదవులు, పోస్టులు కానీ మీరు ఏ విధంగా దానికి ముందుకు కొనసాగుతారని అనుకుంటున్నారు? మీరు యుక్త వయస్సులు కదా! ఇప్పుడు మీరు యాస్ ఒక 26, 27 ఇయర్స్ ఉన్నారు గదా! ఇంత వయసులో ఇప్పుడు మాత్రం ఎవరు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానీ ఎవరు లేరు గదా! ఇప్పుడు దీన్ని ఈ విధంగా మీరు ముందుకెలా సాగుతున్నారని అనుకుంటున్నారు మీరు? ఆత్మ విశ్వాసమా? లేదా మరొకటా? మీరన్నట్టు 26, 27 ఇయర్స్ ఏం గాదు. నేను 32 ఇయర్స్ ఉంటా. అయినా కాంగ్రెస్ పార్టీలో యువకులకు అవకాశాలు సాధ్యమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే ఎన్ఎస్‌వై స్టూడెంట్ ఆర్గనైజేషను, తర్వాత విద్యార్థి దశ అయిపోయినాక యూత్ కాంగ్రెసు, సీనియర్ కాంగ్రెసు, కిసాన్ కాంగ్రెసు వివిధ రకాలుగా అన్ని విభాగాలుంటాయి. అసలు విద్యార్థులు రాజకీయ నాయకులుగా, యూనివర్సిటీ లీడర్లుగా తయారయ్యేదే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలనే ఈ అవకాశాలుంటాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే విద్యార్థులను ప్రోత్సహించే మంచి అవకాశాలుంటాయి. ఇట్లా యుక్త వయసులో నేను నాకన్నా చిన్న వయసులో ఉన్నవాళ్ళు చాలామంది పదవులు అనుభవించిన వాళ్ళున్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు చాలామందున్నారు. ఇది కేవలం నా వయసు కన్నా చిన్న వయసున్నోళ్ళు ఎమ్మెల్యే అయినోళ్ళున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో ఇంకా మరింత సాధ్యం. కాబట్టి యుక్త వయసులో ఉన్న నాయకులను, యువ నాయకులను ప్రోత్సహించేదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్‌లయితే అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు జరిగేటివి స్థానిక ఎలక్షన్‌లు జరగడం జరుగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అయితే మొన్ననే ఇచ్చిరనుకుంటా చూశాను. మీకు అలాంటి పదవుల పైన ఏమైనా ఆశ ఉందా? లేదంటే ప్రజలు ఏదైనా కోరుకుంటున్నారా మీ నుంచి ఏ పదవైనా? అయితే ఆహ్, స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు ఆర్ సెప్టెంబర్‌లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం గూడా ఈ ఈ మధ్యలో అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అవకాశం వస్తే పోటీ చేయాలా? లేదా? అనేది నేనొక్కడినే అనుకుంటే అయ్యే పని గాదు. పార్టీ దీవించాలె. ప్రజలు గూడా ఆశీర్వదించాలి. నేను ఎంపీటీస్ అయితా, జెడ్పీటీస్ అయితా అని నేననుకోని ముందుకు పోతే అయ్యే పని గాదు. కాబట్టి గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు, ఎక్స్ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చి అంటే ప్రజల కోరిక మేరకు బీఫామ్ ఇస్తే, ప్రజలు మనల్ని కావాలనుకుంటే మనం ప్రజాప్రతినిధిగా గెలుస్తాం. లేదు అనుకుంటే పార్టీ కోసం ఇంకెవరికన్నా లేదు రిజర్వేషన్‌ల ప్రాతిపదికన గానీ, లేకపోతే ఇంకేమన్నా మంచి పతార ఉన్న వ్యక్తులకు ఎవరికి పార్టీ కోసం పనిచేస్తాం. పదవున్నా, లేకున్నా మనకు అవకాశం వచ్చినా, ఇతరులకు అవకాశం వచ్చినా పార్టీ కోసము, పార్టీ లైన్‌లో పార్టీ అధినాయకత్వం ఏది సూచించినా ఆ విధంగానే మా అడుగులుంటాయి. పార్టీకే మేము పనిచేస్తాం. అంతే తప్ప పదవులు అవకాశం వస్తే వస్తాయి. లేకపోతే రావు. కానీ పార్టీకైతే పనిచేస్తాం. చివరగా ఒక యూత్‌కు ఎలాంటి మీరు చెప్పగలరు? యాస్ ఎ పొలిటికల్‌గా, యాస్ ఎ లీడర్‌గా, యాస్ ఎ ఒక ఆర్మీ జవాన్‌గా. ఎలాంటి వాళ్ళు ఏ విధంగా ఎదిగితే బావుంటుంది? అయితే నేను ముఖ్యంగా సరే మంచి క్వెషన్ అడిగినావు హరీష్. ముఖ్యంగా నేను యువతకు చెప్పదలుచుకున్నదేందంటే యువతకు చాలా మంచి అవకాశాలున్నాయి. నేను నా డిగ్రీ అయిపోంగానే 20వ సంవత్సరంలో నేను ఆర్మీలో జాయిన్ అయినా. 25వ సంవత్సరంలో మళ్ళీ బయటకొచ్చిన. 25వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఒక పార్టీలో పనిచేసిన. ఇయాల పార్టీ గూడా మనకు మంచి ఫేవర్‌లో ఉంది. మనం పార్టీకి గూడా కష్టపడ్డాం. గత 5, 6 సంవత్సరాలుగా. కాబట్టి నేను విద్యార్థులకు ఇప్పుడున్న యువతకి ఏం చెప్తా అంటే, ఈ మద్యం, ఈ గంజాయి, డ్రగ్స్ వీటి బారిన పడొద్దు ఎవ్వరు గూడా. మంచిగా చదువుకోవాలి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఫిజికల్‌గా ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్‌లో మన ప్రభుత్వంలో ఇప్పుడు కానిస్టేబుల్స్ గానీ, డిఫెన్స్ పరంగా గానీ, చానా ఉద్యోగ అవకాశాలు గానీ, జాబ్ క్యాలెండర్ ద్వారా చానా ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్‌లొస్తున్నాయి. ఆ విధంగా మీరు ఏదో ఒక టార్గెట్ నేను నేను ఈ కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐ కావాలి, లేకపోతే నేను ఈ స్పోర్ట్స్‌లో స్టేట్‌లో ఆడాలి, నేను ఈ నేషనల్‌కి ఆడాలి, నేను మంచి ఆఫీసర్ కావాలి. మీరు ఏదైతే డాక్టర్, లాయర్ వివిధ కోర్సుల్లో మీరు మంచి ప్రావీణ్యం సంపాదించాలి. బాగా కష్టపడి చదవాలి. కానీ ఇట్లా ఊర్లల్లో టైమ్ పాస్ చేసుకుంటూ ఆ! మంచి అవకాశాన్ని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. ఎవ్వరు గూడా ఖాళీగా టైంని వృధా చేయొద్దు. మరి ఈ ఈ మద్యానికి,
ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దు. మంచిగా చదువుకొని గొప్ప స్థానంలో ఉండాలని నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరు గత 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. ఏ ఏ విధమైన అదే విధంగా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఏ విధమైన సమస్యలను మీరు సర్దుబాటు చేశారు? అదే విధంగా ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు చేశారు? గడిచిన 4, 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో, విద్యార్థుల సమస్యల మీద ఏవైతే పేపర్ లీకేజీలు జరిగినాయో, 10వ తరగతి నుంచి మొదలుకుంటే గ్రూప్స్ వరకు కూడా వివిధ రకాలుగా పేపర్ లీకేజీలు కానీ, పేపర్లు అమ్ముకోవడం కానీ, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయకపోవడం కానీ, ఈ విధంగా పింఛన్లు సరిగ్గా టైంకి ఇవ్వకపోవడం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇట్లా విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను తీసేయడం కానీ, ఈ విధంగా చాలా ఒక చెప్పుకుంటూ పోతే ఇక రేపు పొద్దుగాల అవుతుంది ఈ సమస్యలు. ప్రతి సమస్య మీద పార్టీ తీసుకున్న ప్రోగ్రామ్ పనిచేసినాం. మేము ఇక్కడ స్థానిక సమస్యల మీద కూడా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చినాం. ఎన్నో ప్రెస్కు వాయిస్ కూడా రిలీజ్ చేసినాం. ఎన్నో విధాలుగా మా అసంతృప్తిని, ప్రజల అసంతృప్తిని మా అసంతృప్తిగా భావించి తెలియజేసినాం. ప్రభుత్వానికి చేరవేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ, మండల పార్టీ, జిల్లా పార్టీ తరఫున అధినాయకత్వం ఏది ఇచ్చినా కూడా లైన్ను మేము అనుసరించి పార్టీగా స్థానిక సమస్యల మీద పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు, స్థానిక సమస్యలు అన్ని విధాలుగా ఈ సమస్యల మీద మేము ముఖ్యంగా కొట్లాడడం జరిగింది. ఈ సమస్యలు అప్పటి ప్రభుత్వం నెరవేర్చకపోగా దాని ప్రతిఫలమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గడిచిన 6 నెలల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా 31,000 కోట్లతో ఇవాళ రైతు రుణమాఫీ చేయడం ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం, నిర్ణయం. దానికి అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా కృతజ్ఞతల వెల్లువ, అభినందనల వెల్లువ వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వంలో మేము వీటి మీద కొట్లాడినాం కాబట్టి అవి మా ప్రభుత్వంలో అవి నెరవేర్చాలి. వాళ్ళు నెరవేర్చలేరు కాబట్టి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో అవి నెరవేర్చాలి ఖచ్చితంగా. ఏది ఏమైనా ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, వివిధ రకాల అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒకటి తర్వాత ఒకటి అనే విధంగా అన్నీ కూడా చేస్తూ 31,000 కోట్ల రైతు రుణమాఫీని చేసిన ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఇవి ఖచ్చితంగా చేస్తాయి. ఇప్పటికే చాలా వరకు నెరవేరినాయి. ఇంకా 2 ఏళ్లలోనే మిగతా అన్నీ కూడా నెరవేరుస్తుంది. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసారి కాదు, సౌత్లో హైట్రిక్ కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న గట్టి నమ్మకం నాకు. థ్యాంక్ యూ నరేష్ గారు. మాకు అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా విజన్ టీవీ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా విజన్ టీవీ తరఫున మా అందరి తరఫున కోరుకుంటున్నాము. మీ అందరికి కూడా, మీ ఛానల్కి చూసే ప్రేక్షకులకు, మీ యాజమాన్యానికి, మీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా విజన్ టీవీని ఆదరించండి, చూడండి, లైక్, షేర్, కామెంట్, లేదా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మిత్రుడు హరీష్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.